ఇప్పుడు మన విజయవాడ సైడ్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ 8th క్లాస్ అవ్వగానే ఐఐటి జేఈ అని చెప్పి మొదలు పెడతారు. అంతే. మరి ఇప్పుడు మీరు ఇట్లా క్రికెట్ వైపు వెళ్తుంటే మీ ఇంట్లో ఏం అనలేదన్నా? అసలు అంటే ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు చాలా మంది మా రిలేటివ్స్ కానీ అందరూ ఏంటంటే ఇక్కడి నుంచి క్రికెట్ ఆడి బాగుపడిన వాళ్ళు ఎవరు అంతే కదా. విజయవాడ ఆ పరిసర ప్రాంతాలు అక్కడ అందరికీ మైండ్ సెట్ ఏంటంటే ప్రతి ఇంటి నుంచి ఒకళ్ళు డాక్టర్ అవ్వాలి, లేకపోతే ఇంజనీర్ అవ్వాలి, లేకపోతే అమెరికాలో ఉండాలి. మీ అబ్బాయి ఎక్కడున్నాడు అంటే ఇక్కడే ఉన్నాడంటే అదేంటి ఇక్కడే ఉంటాం అనే పరిస్థితి అనమాట. సో ఆ టైంలో చుట్టాలందరూ నేను బాగా చదివాడిని యాక్చువల్లీ. అప్పుడు నేనేంటంటే ఐ యూస్ టు బీ లైక్ టాప్ 5లో ఉండేవాడిని క్లాస్లో. బాగా చదువుతున్నవాడిని ఎందుకు చెడగొడుతున్నారు మీరు అని చెప్పి చాలామంది అనటం జరిగింది. బట్ గాడ్స్ ప్లాన్ అంటాం కదా, మన డెస్టినీ, మన లైఫ్లో మన డెస్టినీ ఎట్లా ఉంటుందో మనం ఎవరికీ తెలియదు. రకరకాల టర్న్స్ ట్విస్టులు నడుస్తూ ఉంటాయి, కెరియర్ ఎటు నుంచి ఎటు వెళ్తుందో తెలియదు. సో ఆ టైంలో బాగా చదువుతున్నప్పుడు మా కజిన్ని చూసి గ్రౌండ్కి వెళ్ళిన తర్వాత సమ్మర్ క్యాంప్లో అక్కడ ఉన్న వాళ్ళందరిలో కంటే ఐ యూస్ టు బౌల్ వెరీ ఫాస్ట్. ఇంత ఫాస్ట్ బౌలర్ అని మన అంటే ఆటోమేటిక్గా దట్స్ అన్ ఇన్స్పిరేషన్, మనకు ఒక్కసారిగా మనకు జోష్ వస్తుంది కదా. సో నేను క్రికెట్ ఆడతాను అంటాం. సో అట్లా కెరియర్ స్టార్ట్ అయింది. ముందు ఇనీషియల్ డేస్లో ఎవరు కోచెస్ కానీ ఎవరు లేరు. మనకు విజయవాడ లాంటి ప్లేస్లో ఏంటంటే ఇందిరాగాంధీ స్టేడియంలో ఫెసిలిటీస్ ఉంటాయి గ్రేట్, కోచ్లు అంటే ఆ కోచ్లు ఎవరు లేరు. ఇట్ ఈజ్ ఆల్ ట్రయల్ అండ్ ఎర్రర్. నేను నా బౌలింగ్ నేను ట్రై చేయటం, లేకపోతే ఎవరినన్నా పక్కన సీనియర్స్ని చూడటం, అది మనకు వర్కౌట్ అవుతుందా లేదా అని చూసుకోవటం, అవ్వకపోతే మళ్ళీ ఇంకోసారి వేరే యాక్షన్ ట్రై చేయటం. సో అట్లాగా ఇట్ స్టార్టెడ్ అనమాట. మరి తర్వాత ఇప్పుడు ప్రొఫెషనల్ క్రికెట్లోకి మీరు ఎంట్రీ అయ్యే ఫేజ్ ఉంటుంది కదన్న, అప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ కదా. నార్మల్ గల్లీ క్రికెట్ అంటే ఏ టైం అయినా వెళ్ళొచ్చు, ఆడుకోవచ్చు. మీరు ప్రొఫెషనల్ కెరీర్ని ఎంచుకున్నప్పుడు కొన్ని టైమింగ్స్ ఫాలో అవ్వాలి, కొంత దానికి ఎఫర్ట్, సమయము, డబ్బులు కూడా కేటాయించాలి. అప్పుడు మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది? యాక్చువల్గా చెప్పాలి అని అంటే టిపికల్ ట్రెడిషనల్ ఫ్యామిలీ. మా తాతగారు, మా అందరం ఒక జాయింట్ ఫ్యామిలీలా ఉండేవాళ్ళం. సో ఆ రోజుల్లో ఒకళ్ళు ఒక స్పోర్ట్ టేకప్ చేసి స్పోర్ట్ ఆడటమే ఒక గొప్ప విషయం. అలాంటిది ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ అంత ఇదిగా ఉండేది కాదు. షూస్ కొనాలంటే ఒక 600-700 రూపీస్ స్పెండ్ చేయాలి. అప్పుడు 600-700 రూపీస్ అంటే అది అసలు చాలా పెద్ద విషయం. నాకేమో ఆ షూస్ నేను చాలా ఫాస్ట్గా పరిగెడతాం ఇట్లా చేసేవాడిని. షూస్ అన్నీ పాడైపోవటం, 10 డేస్లో మళ్ళీ షూస్ లేకపోవటం, చాలా టఫ్ టైమ్స్ చూశాను. ఫస్ట్లీ ఐ షుడ్ థ్యాంక్ మై మదర్. ఆవిడ ఇచ్చిన సపోర్ట్ అంతా ఇంత కదా. ఎందుకంటే నేను ఏదో ఆడతాను సాధిస్తాను అనే దానికంటే నా ఇంట్రెస్ట్ అంటే ఏదో అచీవ్ చేస్తాడు అనే ఒక పాయింట్లో షీ సపోర్టెడ్ మీ లైక్ ఎనీథింగ్. ఓ సర్టెన్ పాయింట్ తర్వాత మా ఫాదర్ ఏంటంటే ఒక సంవత్సరం ఏదో సరిగ్గా ఫస్ట్ ఇనీషియల్గా ఏదో కొంచెం అటు ఇటు ఆడినప్పుడు నేను మానేస్తాను, నేను బాగా పర్ఫామ్ చేశాను, వేరే ఆడనో సెలెక్ట్ చేస్తాను, నేను ఆడను అని చెప్పా. నాకు ఇప్పటికీ గుర్తు, నా చేయి పట్టుకుని ఒక్క సంవత్సరం నా కోసం ఆడు అని చెప్పి అడగటం అనేది ఇట్ వాజ్ స్టిల్ నాకు కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. సో దట్ వాజ్ వెరీ స్పెషల్. అండ్ మా గ్రాండ్ మదర్, మా అమ్మమ్మ, ఆవిడికి నేను ఎంత చెప్పినా తక్కువ ఆవిడ గురించి. ఎందుకంటే లిటరలీ షూ అలా పాడేని అని అంటే ఎఫర్ట్ చేయలేం కదా, ఎంత డబ్బులు ఉన్నా కూడా ఇమీడియట్గా కొనాలంటే కష్టం అయ్యేది. బట్ షీ యూస్ టు సపోర్ట్ మీ అలాట్. ఒకళ్ళు ఒక స్థాయికి వెళ్ళాలి అంటే 100% ఫ్యామిలీ ఈజ్ ద ఫస్ట్ థింగ్. వాళ్ళు లేనిదే ఇవాళ ఈ స్టేజ్లో మనం ఉండేవాళ్ళం కాదు. సో అట్లాగా స్టార్ట్ అయింది. అండ్ ఇట్ వాజ్ వెరీ వెరీ స్పెషల్ జర్నీ ఫర్ మీ. ఎందుకంటే ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ టు ప్లే ఫర్ ఐపీఎల్. ఇప్పుడు వరకు విజయవాడ నుంచి ఎవరు ఐపీఎల్ స్థాయికి వెళ్ళిన వాళ్ళు లేరు. విచ్ వాజ్ ఒకసారి నాకు కొంచెం అది పెయిన్ఫుల్ అనిపిస్తుంది, అరే ఎవరు ఆడట్లేదు అని అనిపిస్తుంది, కానీ అది కొంచెం ప్రౌడ్గానే అనిపిస్తుంది.